ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. డాడీ గొర్రెలు వచ్చారు. వివేకానంద ఏం చెప్పారంటే, యేసు బొద్దింక, ప్రపంచంలో ఉన్న ప్రతి బొద్దింక యేసుకి సహోదరుడే. ఆ బొద్దింక కంటే యేసు ఏమాత్రం ఎక్కువవాడు కదని చెప్తాడు. యేసు, మోషే వీళ్ళందరూ కూడా నీటి బుడగలో, ఇలాంటి నీటి బుడగలో ఇంతకుముందు ఎన్నో వచ్చాయి, ఇకపై వస్తాయి. యేసు మాత్రమే సర్వమానవాళికి దిక్కు అనుకోవడం మహా పాపం. ఇవన్నీ స్వామి వివేకానంద చెప్పాడు. అమ్మా నువ్వు పిల్లర్ నెంబర్ 960 దగ్గరికి వచ్చి నాకు కాల్ చేయమ్మా అన్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక సిస్టర్ ఏమొచ్చి గవర్నమెంట్ జాబ్ గురించి ప్రార్థన చేశారు. ఒక బ్రదర్ కూడా చేసినప్పుడు నేను కూడా అట్లాగా చేశాను. చేసినప్పుడు నాకు అరవింద ఫార్మాలో నాకు మెకానికల్ ఇంజనీర్ల దగ్గర వాళ్ళు పిలిచి నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేకపోయినా నాకు జాబ్ ఇచ్చారన్నమాట. ఏమైంది? రాంపల్లికి పుట్టిందమ్మా. బెల్లేసుకున్నావు? మరి బెల్లేసుకోలేదమ్మా. దేవుని బిడ్డ గాడిద గడ్డ ఏసీని ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను, తగ్గిపోయింది. ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయిందా? ప్రార్థన చేసుకుంటేనే తగ్గిపోతాను. బెల్లేసుకోకుండా తగ్గిపోయిందా? ఏంటి మమ్మీ ఎవడీడు? అలా ఎలా? ఏసీ సత్యమంతుడమ్మా. నా ఏసీ ఉండగా నాకు భయమే లేదు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? యేసు ప్రభు యొక్క జన్మ ఇంకా పిన్ పాయింట్ చేయాలంటే డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 15 నుంచి జనవరి 15 ఈ నెల మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు జరిగి ఉండాలి. అంటే డిసెంబర్ 1 నుంచి 30 దాకా పుట్టాడు. డిసెంబర్ 1వ తారీఖున వేలు బయట పెట్టాడు. డిసెంబర్ 7వ తారీఖున కాలు బయట పెట్టాడు. డిసెంబర్ 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట, ఇలా ఏదో 2010లో కరెక్ట్ గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. ఒక ఏదో తేడాగా ఉంది. టర్నింగ్ అలా తిరిగామంతే భయంకరమైన యాక్సిడెంట్. నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? చనిపోయిన 1:20 నిమిషాలకు తిరిగి నేను బ్రతికొచ్చాను. సో ఈ బోకులంతా పోరమోగి మతంలోకి వస్తారు అంతే. నీకు అర్థమవుతుందా? అంటే